వెల్కమ్ బ్యాక్. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అధికారికంగా ప్యాకేజ్ ప్రకటించింది. 11,440 కోట్ల ప్యాకేజ్ ను ప్రకటించింది. మరి ఈ ప్యాకేజ్ తో నష్టాల్లో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గట్టెక్కినట్టేనా? కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? అప్పెంతుంది? జీతాలు ఎన్ని రోజుల నుంచి రావట్లేదు? ముఖ్యంగా వారి డిమాండ్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడాలంటే ఏం చెయ్యాలి? పూర్వ వైభవం రావాలంటే ఏం చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాజీ గారు, ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అయితే ఈ డిబేట్లో మన గెస్టులు మాత్రమే కాదు, పార్టీలకు సంబంధించిన అధికార ప్రతినిధులు మాత్రమే కాదు, కార్మికులు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఒక చిన్న విషయం అండి, పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కాకుండా కార్మికులే కాల్ చేసి మాట్లాడొచ్చు. ఇది రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో పెట్టినటువంటి వేదిక కాదు. సో కార్మికులు మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీరు మీ అభిప్రాయాన్ని, మీ రిక్వెస్ట్ను తెలియజేయచ్చు. ఓకేనా? మరి డిస్కస్ చేద్దాం. రఫీ గారు, ముందుగా ఈ ప్యాకేజ్ పట్ల నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది డిబేట్. చెప్పండి, ఈ ప్యాకేజ్ పట్ల నిన్న కాస్త వ్యతిరేకత కూడా వచ్చినటువంటి క్రమం కనిపిస్తోంది, పెద్ద ఆందోళన జరిగింది. ముందు మీ ఒపీనియన్ చెప్పండి ప్యాకేజ్ పట్ల. నమస్తే మేడం, మీకు అలాగే ఆంజనేయ రెడ్డి గారికి, షేక్ బాజీ గారికి, హెచ్ఎం టీవీ వీక్షకులందరికీ కూడా శుభోదయం. మేడం, ఇది చాలా రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి రగులుతున్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని పరిష్కారం చేయాలనేటువంటి కృత నిశ్చయంతో మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎన్నికలకు ముందు అదే విషయం చెప్పాం. మేము అధికారానికి వస్తే దీని ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పాం. చెప్పటమే కాదు, ఎన్నికల ప్రచారంలో కూడా వాగ్దానం ఇచ్చాం. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పట్టు వదలని విక్రమార్కుల్లాగా కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడి, అటు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామిని అక్కడికి తీసుకొచ్చి ఆ ప్లాంట్ అంతా చూపించి ఆయన చేత ఇది ప్రైవేటీకరణ కాదు అని చెప్పడం అనేది ఒకటి జరిగింది. సరే, చాలా మంది ఆయన చెప్తున్నాడు కానీ అక్కడంతా కూడా విఆర్ఎస్ కి అప్లికేషన్లు ఇస్తున్నారు, అది ప్రైవేటీకరణ వైపు అయిపోతుందని చెప్పేసి చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. కార్మికులు కూడా అభద్రతా భావంతో ఉన్నారు, కాదంట్లా. అయితే ఇవాళ 11,500 కోట్ల రూపాయలు ఒక ప్యాకేజీ, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వటమే కాదు, ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేశారు, ఇప్పుడు పేపర్లో కూడా వచ్చింది. ఆయన ఏమన్నారంటే, విశాఖ ఉక్కు పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజల భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఇది 11,500 కోట్ల రూపాయల కంటే ప్రధానమంత్రి ఆ మాట చెప్పటం మేము సాధించిన విజయం ఉంటుందా నేను. ఇకపోతే 25,000 కోట్ల రూపాయలు ఈ ఉక్కు ఫ్యాక్టరీకి కావలసినటువంటి పరిస్థితి ఉంది. అది నష్టాల్లో కాకుండా వెళ్ళటానికి ఒకటి. రెండవది, దానికి క్యాప్టివ్ మైన్స్ ఎలా చేయవలసిన పరిస్థితి ఉంది. మూడవది, రైల్వే వ్యాగన్స్, కిరణాల నుంచి ఆ పై నుండి వచ్చే వ్యాగన్స్ ఇమ్మీడియట్ గా ఎప్పటికప్పుడు మామూలు ఇతర పరిశ్రమలకు ఇచ్చేటువంటి పద్ధతిలో ఆ రేట్లో రైల్వే శాఖ కూడా మామూలు ప్రైవేట్ కంపెనీలకు ఒక రేట్ పెడుతున్నారు, దీనికి ఒక రేట్ పెడుతున్నారు. అది కాకుండా సమానమైనటువంటి రేటుతో తొందరగా అలాట్ చేయటం, ఎక్కువగా అలాట్ చేయటం, సామాన్యంగా అందరికి ఇచ్చినటువంటి పద్ధతిలో దానికి రేట్ పెట్టడం, ఈ 3 సమస్యలు కూడా ఇంకా ఉన్నాయి. ఇది తొలి అడుగు మాత్రమే. ఇక ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి, ఇది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో ఉండటం వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే మనం చూసాం గత వైసీపీ హయాంలో ప్రారంభమైనటువంటి ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దీని మీద పబ్లిక్ గా మాట్లాడకపోగా, అంటే అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? అసెంబ్లీలో అందరూ తీర్మానాలు చేశారులేండి, దాని గురించి కాదు. ఆయన ఏమన్నాడంటే,
7-8 వేల ఎకరాల భూమి దానికి ఉంది. ఆ, అది అది అమ్మితే బోళ్ళంత డబ్బు వస్తుంది కాబట్టి ఆ రకంగా ఎందుకు ప్రయత్నం చేయకూడదని పబ్లిక్ గా చెప్పాడు. చెప్పడమే కాకుండా పోక్సో కంపెనీతో చీకటి ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఉమ్, ఏనాడు దీని మీద గట్టిగా ఇది ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి నిలబడలా. ఓకే. ఎక్కడ ఒకసారి కార్మికులు మనకు కాలర్ ఉన్నారండి, కాలరు ఒక నిమిషం. పోరాట కమిటీ సభ్యులు ఉన్నారు, మాట్లాడిద్దరు. మేడం, లేదు, అప్పారావు గారు లేదు కదా. లేదు లేదు, అంటే మన కాల్స్ వాటికి కూడా వాళ్ళ వర్షన్ కూడా వినాలి కదా. ఒక్కసారి మళ్ళీ మళ్ళీ మీ వర్షన్ తీసుకుంటా దయచేసి. అప్పారావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్యాకేజీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ప్యాకేజ్ పట్ల ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మేడం, నేటికి మా పోరాటం మొదలుపెట్టి 1437 రోజులు మేడం. యాక్చువల్ గా మాకు ఈ కూటమి ప్రభుత్వం అనేది మేలే చేసిందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకు అంటే ప్రెసెంట్ ఉన్న పరిస్థితి వెంటిలేటర్ మీద ఉండడం వాస్తవం మేడం. గత కాలంలో మాత్రం కొంత చంద్రబాబు నాయుడు హయాంలో కొంత చేశారని అనుకున్నారు మేడం. నేను 2010లో జాయిన్ అయ్యాను. ఈ ప్రైవేటీకరణ అనేది 2021 జనవరి 20న ప్రైవేటీకరణ అనౌన్స్ చేస్తున్నామని చెప్పారు మేడం. తర్వాత నుంచి ఏదో కాస్త మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పరిస్థితిని బట్టి ఊరట వచ్చింది మేడం. అయితే ప్రభుత్వానికి పరంగా మేము ఒక్కటి మాత్రం విన్నవించుకుంటున్నాం మేడం. క్లియర్ గా ఏంటంటే దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి మేడం. ఇప్పుడు ప్రెసెంట్ చేసింది అయితే ప్యాకేజీని మేము ఆహ్వానిస్తున్నాం మేడం. పోరాట కమిటీ సభ్యులుగా మేము ఆహ్వానిస్తున్నాం మేడం. కీలక ప్రకటన అయితే మేము కీలకంగా అలా చెప్పుకోవాల్సింది ఒక విషయం ఉంది మేడం. ప్రెసెంట్ ఉన్న పరిస్థితిని బట్టి స్టీల్ ప్లాంట్ కి 26,000 ఎకరాల భూమి త్యాగం చేశారు మేడం. 32 మంది బలిదానం చేసిన తరువాత ఆ 32 మంది బలిదానం చేసింది పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ లో కూడా పెట్టారు మేడం. ఇంతమంది బలిదానం చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నామని మాట ఇచ్చారు మేడం. మాకు సెప్టెంబర్ 6 మనం కలిసిన తర్వాత కళ్యాణ్ గారిని కలిసాం, అలాగే చంద్రబాబు కూడా కలిసాం సార్. ఆగస్టు 13ని ఆయన కలిసాము, సెప్టెంబర్ 6ని పవన్ కళ్యాణ్ కలిసి 3 గంటలు ఆయన మా బాధ అంతా విన్నారు మేడం. కన్ఫామ్ గా 100% మీకు న్యాయం జరిగేలాగా నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మేలు చేస్తానన్నారు. మొన్న జనవరి 28న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో మాకు అనౌన్స్ చేస్తారని ఆశపడ్డాం మేడం. విశాఖ స్టీల్ ప్లాంట్ నడిబుడ్డి మీటింగ్ పెట్టి ఏమీ అనౌన్స్ చేయలేదని మీ కార్మిక వర్గం అంతా బాధపడ్డారు. ఓకే అండి, అప్పారావు గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రఫీ గారు, ఒకటి ప్యాకేజ్ ని ఆహ్వానిస్తున్నాము, కాకపోతే శాశ్వత పరిష్కారం చూపించాలనేది రిక్వెస్ట్. నేనేమంటానంటే ఒక తొలి అడుగు పడింది, మిగతా 3 సమస్యలు కూడా మేము చేయిస్తాం. కేంద్ర ప్రభుత్వంతో క్యాపిటల్ మైన్స్ కానీ రైల్వే వ్యాగన్స్ తొందరగా అలాట్ చేయటము, తక్కువ ధరకు అలాట్ చేయటము, ఇవన్నీ కూడా చేస్తాం. ఇంకా 8,000 కోట్ల రూపాయలు కనుక ఇస్తే ఆ ప్యాకేజ్ సరిపోతుంది. 18,000 కోట్ల రూపాయలు వస్తే సరిపోతుంది. ఇంకో 8,000 కోట్లు కనుక కేంద్రం కనుక ఇస్తే ఈ మిగతా విషయాలు కూడా వచ్చేస్తే సరిపోతుంది. మా ప్రభుత్వం ప్రతి విషయంలో చిత్తశుద్ధితో పట్టుబదులని విక్రమాడుకున్న చంద్రబాబు గారు పోరాడుతున్న నేపథ్యంలోనే ఈ తొలి అడుగుకుంటున్నా నేను. ఓకే, బాజీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీకు అట్లాగే మన హెచ్ఎం టీవీ వీక్షకులకి, ఛానల్లో ఉన్న మిత్రులు రఫీ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారం, శుభోదయం. ఇప్పుడు నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తీసుకున్న నిర్ణయం, మరి ఆ 11,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనే దాన్ని స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఈ 11,400 కోట్లు మరి అప్పులు తీర్చడానికి ఇచ్చారా, ఫ్యాక్టరీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో నడపడానికి ఇచ్చారా అనేది స్పష్టంగా లేదు. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? అందులో 10,300 బాండ్స్ విముక్తి కోసమని చెప్పినట్టున్నారు, చెప్పారు. కార్మిక సంఘాల యొక్క ఆవేదన ఏంటంటే ఇవాళకి కూడా స్టిల్ కూడా కార్మిక సంఘాలు ఎవరు కూడా హ్యాపీగా లేరు. ప్రజలకు కూడా అంత పెద్ద ఈ చర్య పట్ల ఏదో కొంచెం ఊరట లభించిందన్న ఫీలింగే తప్ప ఇది పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్ ని సంరక్షించుకోవటం కానివ్వండి, ఈ ప్లాంట్ యొక్క ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి ఏ రకంగా కూడా ఈ ఫండ్ రిలీజ్ చేసింది ఉపయోగపడదు. ఏదైతే అప్పులు తీర్చుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి, ఇప్పుడున్న కార్మికులకి బకాయిలకి 4-5 నెలలు జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గా కార్మికులకి.
వీటికి పోగా మిగిలేది ఇంకా అరకొర మాత్రమే. సో దాంతో ఈ ప్లాంట్ ని మరి 3 బ్లాస్టింగ్ ఫర్నేసుల్ని నడపడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మరి సంరక్షించుకోవటం కానివ్వండి, మరి ప్రకటనలో చెప్పినట్టుగా దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో పూర్తి స్థాయి సామర్థ్యంతో ఉత్పత్తిని సాధించడం, అంటే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీ ఉంది ఈ ప్లాంట్ కి. మరి ఆ రకంగా ఆ పూర్తి స్థాయిలో సామర్థ్యాన్ని కనుక వినియోగించుకుంటే కనుక లాభాల బాటలో ఖచ్చితంగా ఈ ప్లాంట్ ఉంటుంది. దానికి ఏంటంటే ప్రధానంగా స్వంత క్యాప్టివ్ మైన్స్ అనేది ఎప్పటి నుంచో అందరూ చేస్తున్న డిమాండ్. దీన్ని ఎందుకని పట్టించుకోవట్లేదు? దీన్ని ఎందుకని ఇచ్చేదేదో అది కూడా ప్రకటిస్తే బాగుండేది కదా. ఎందుకంటే ప్రైవేటుగా పెట్టుకున్న కొత్తగా ఇంకా స్టార్ట్ కాని ప్లాంట్లకే మైనింగ్స్ అట్లాగే భూముల్ని అలాట్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ కే ఒక తలమానికంగా గర్వకారణంగా చెప్పుకుంటున్న ఈ ప్లాంట్ ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడానికి, దానికి సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఎందుకు ప్రభుత్వాలు సపోర్ట్ ఇవ్వట్లేదు? కేంద్రం ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? అలాగే మొన్నటి వరకు నిన్నటి వరకు కూడా ఇది ప్రైవేట్ పరం చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కేబినెట్ లో కూడా ఈ డిస్కషన్ అయింది. మరి దాని మీదటే మరి 1400 రోజులు కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. స్టిల్ ఆ నిరసన శిబిరాల్లోనే ఇప్పటికీ కూడా కార్మికులు ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలా నమ్మాలి వీళ్ళు ప్రైవేట్ ఇప్పుడు మేకని బలిచ్చే ముందు దాన్ని చక్కగా మేపినట్టు ఇప్పుడు దీన్ని ఏదో కొంచెం స్వాంతన చేకూర్చి దీన్ని ప్రైవేట్లకి అమ్మేసే ఆలోచన ఉన్న కుట్ర ఉందా అనే అనుమానాలు కూడా కార్మిక సంఘాల మనసుల్లో ఉంది. దాన్ని నివృత్తి చేయాలంటే కేంద్రం మేము దీన్ని ప్రైవేట్ పరం చేయము, దానికి సొంత మైన్స్ ఇస్తాము. అలాగే ఏదైతే ఆర్థికంగా ఇప్పుడు అప్పు 30,000 కోట్ల రూపాయలు ఈ ప్లాంట్ కి అప్పు ఉంది ఇప్పటి వరకు. ఆ అప్పులు తీర్చేసి అట్లాగే రన్నింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో మెటీరియల్ కొనడానికి కానివ్వండి, మరి ఇతరత్ర ఖర్చులకు కానివ్వండి, అట్లాగే ఇప్పుడు ఎందుకంటే ఇన్ని అనుమానాలు కలుగుతున్నాయి ప్రధాన కారణం ఇటీవల మన కార్మిక సంఘాలు ఆల్రెడీ ఘోషిస్తా ఉన్నాయి. ఏంటంటే 1000 మందిని విఆర్ఎస్ గా ఇచ్చేసి పంపించడానికి నోటిఫికేషన్స్ ఇచ్చారని చెప్పేసి. ఇది ఎందుకు ఇచ్చారు? యాక్చువల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో 3 బ్లాస్టింగ్ యూనిట్స్ పనిచేయాలంటే కార్మికులకు ఇంకా ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతారు. అలాంటప్పుడు కార్మికుల్ని గతంలోనే 4,000 మందిని కాంట్రాక్ట్ బేసిస్ తో ఉన్న కార్మికుల్ని తొలగించారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 1000 మందిని విఆర్ఎస్ కింద పంపించేస్తున్నారు. దీని అర్థం ఏంటి? ఎలా చూడాలి దీన్ని? అంటే ఒక అనుమానం అయితే తొలగిపోలేదు కార్మికులు కానీ ప్రజల హృదయాల్లో. ఏదో సంథింగ్ బ్యాక్గ్రౌండ్ లో చేస్తున్నారా మరి బీజేపీ ప్రభుత్వం? దీన్ని ఇంకా ప్రైవేటీకరణ చేసే ఆలోచన నుంచి తప్పుకుందా లేదా అనే ప్రైవేటీకరణ ఇక ఉండదు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారంటున్నారు వాళ్ళు. అంటున్నారు నివృత్తి చేయాలి. కాబట్టి దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో ఎంప్లాయ్మెంట్ ని కరెక్ట్ గా తీసుకోవాలి. సరిపోని ఎంప్లాయీస్ లేకుండా స్టీల్ ప్లాంట్ నడవదండి. ఉన్న ఎంప్లాయీస్ ని తీసేస్తుంటే స్టీల్ ప్లాంట్ ఏ రకంగా నడుపుదామని ఆలోచిస్తున్నారు అనేది అర్థం కాని ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రసాద్ గారు ఉన్నారండి, ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడి, సిఐటియు సెక్రటరీ ఆయన. ప్రసాద్ గారు నమస్తే అండి. చెప్పండి. ఇవాళ ఆయన చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులకి అందరికీ ఆ భయం అనేది ఉందండి మేడం. ఏదైతే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా క్యాబినెట్ అఫైర్స్ కమిటీ మాకు అనౌన్స్ చేయలేదండి. కానీ స్టీల్ మినిస్ట్రీ గారు స్టిల్ ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ అలైవ్ అని మాత్రమే చెప్పారు మేడం. ఇది ఒక రకంగా స్వాగతిస్తున్నప్పటికీ ఒక రకంగా మా అందరికీ కావాల్సింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 3,000 రూపాయలు ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టి మేము ఐరన్ ఉంటున్నాం మేడం. ఎందుకు ఉంటున్నామంటే ఎన్ఎండిసి దగ్గర నుంచి గతంలో మనకి మార్కెట్ ప్రైస్ కాకుండా డబుల్ ప్రైస్ కి మనకి ఇచ్చేవారండి. దాన్ని కాకుండా మార్కెట్ ప్రైస్ ఇచ్చారు. ఎందుకంటే ధరల పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమంలో ఈ రకంగా జరుగుతున్నప్పుడు మేము అందరికంటే ఎక్కువ పొందుతామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు ఇండియా రామ్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ స్పేస్ మీద చెప్పారు. అందుకు నష్టాలు వస్తున్నాయని చెప్తారు. ఇవాళ ఉన్నటువంటి కారణాలు ఇవి లేదండి.
దీనికి కావలసినటువంటి గనులను కేటాయించి ప్రభుత్వం దీన్ని ఉద్ధరిస్తే అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నిరుద్యోగులకు అందరికీ ఉపాధి అవకాశం దొరుకుతాయి. కాబట్టి ఇది జరుగుతుంది. తర్వాత 1 మిలియన్ టన్ను పెట్టడానికి వేరే ప్రాంతాల్లో ఏడు ప్రాంతాల్లో అయినా సరే మినిమం 50,000 కోట్లు ఖర్చు. అటువంటిది ఇక్కడ 20 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయడానికి అవసరమైన భూమి ల్యాండ్ బ్యాంక్ అది. తర్వాత నెక్స్ట్ మేజర్ గా సీపోర్ట్ ద్వారా మనం ఖచ్చితంగా ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్ చేస్తే భారతదేశానికి ఒక రకమైనటువంటి ఫారిన్ కరెన్సీ అనేటువంటి వస్తుంది. ఫారిన్ కరెన్సీ రావాలంటే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. 3 మిలియన్ ఎకానమీ అనేటువంటి ఇవాళ భారత ప్రభుత్వం చెబుతున్నటువంటి ఎకానమీ అనేటువంటి ఆ ఎకానమీ రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి ఈ రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడగలిగితే, అలాగే ఈ రీసెంట్ గా 2,000 కోట్ల రూపాయలు మా అమ్మకాలు జరిగితే 380 కోట్ల రూపాయల్ని జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ పే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చి ఉన్నటువంటి ఇష్యూకు సంబంధించి కార్మికులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చెప్పినందుకు. ఆంజనేయ రెడ్డి గారు, ఉద్యోగుల్లో మాత్రం ఆ భయం ఉంది. అంటే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రస్తుతానికి లేదన్నా మున్ముందు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఈ ప్యాకేజ్ ప్రకటించి బాగుంది అని చెప్పేసి దాన్ని కాస్త ఎక్కువ రేటుకి అమ్మేటువంటి కుట్ర ఏమన్నా ఉందేమో అన్నటువంటి రకరకాలుగా వెలిబుచ్చుతున్నారు. మేడం, ఎప్పుడూ అనుమానంగా ఆలోచించే వాళ్ళని, ఎప్పుడూ నెగటివ్ గా ఆలోచించే వాళ్ళని మార్చడం చాలా కష్టం. అందులో ఎటువంటి అనుమానం లేదు. నాకు ప్రాఫిట్ మొహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది. కొండ ఒక ప్రాంతాన్ని నేను వేరే దగ్గరికి వెళ్తున్నా అని చెప్పినా మనం నమ్మొచ్చు అంట ఒక కొండ. కానీ మూర్ఖంగా ఆలోచించే వాళ్ళని, నెగటివ్ గా ఆలోచించే వాళ్ళని మనం మారామంటే మాత్రం నమ్మలేమంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మారరు. ఇందాక కార్మిక నాయకుడు మాట్లాడినప్పుడు కానివ్వండి, కాంగ్రెస్ నాయకులు మాట్లాడినప్పుడు కానివ్వండి, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడాలా ప్రభుత్వం మీద, మోడీ గారి మీద, ఈ కూటమి ప్రభుత్వాల మీద మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుంటారు. ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు. ఒకటి. రెండవది, నేనేమంటున్నా అంటే మేడం, ప్రైవేటీకరణ దాని మీద పెద్ద చర్చ జరిగితే మంచిదా, జరగకుంటే మంచిదా అనేది చాలా చర్చలు ఉన్నాయి. దేశంలో చాలా స్టీల్ ఫ్యాక్టరీలని ప్రైవేటీకరణ చేశారు. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఒక 7-8 స్టీల్ ఫ్యాక్టరీలు. సమయాభావం వల్ల నేను ఆ పేర్లని చెప్పడం లేదు. ఎక్కడా కూడా ఇంత గందరగోళము లేదా ప్రజా వ్యతిరేకత లేదా దాని మీద పెద్ద ఉద్యమాలు జరిగిన చరిత్ర ఎక్కడా లేదు. పబ్లిక్ సెక్టర్ యూనిట్ లో ఉండే స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ ఎందువల్లంటే పెద్ద ఎత్తున నష్టాలు వస్తుంటాయి. వాటిని తెల్ల ఏనుగుల్లాగా భావించాల్సి వస్తుంది. ఎన్ని రోజులు పబ్లిక్ ఎక్స్చెక్కర్, కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముని ఈ స్టీల్ ప్లాంట్ లో పెట్టేసి నష్టపోవాలనేది అనేక సందర్భాల్లో చర్చించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక పాలసీ, ప్రైవేటీకరణ విధానము, డిస్ఇన్వెస్ట్మెంట్ విధానం అనేది అన్ని ప్రభుత్వాల్లో ఉంది. గత ప్రభుత్వంలో కూడా నరసింహరావు గారు ఉన్నప్పుడు చేశారు, మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చేశారు, ప్రైవేటీకరణ చేశారు. బ్యాంకులు కూడా ప్రైవేటీకరణలో వచ్చాయి. అందువల్ల ఇది ఒక విధానం, అన్ని రాజకీయ పార్టీల విధానము. కానీ మనకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో ఉన్న సమస్య ఏమిటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు అనేక సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాటం చేశారు స్టీల్ ప్లాంట్ కోసం. దాని మీద నిరాహార దీక్ష చేశారు అమృతరావు గారు అని ఆయన. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం అంతా దిగ్బంధనం చేశారు మాకు స్టీల్ ప్లాంట్లు కావాలని. కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ తోటి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక భావావేశము, ఒక సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. ఇది మేము పోరాడి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. ప్రైవేటీకరణ మీద దుష్ప్రచారం చేస్తుంటారు కదా, తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ప్రైవేటీకరణ అయితే స్టీల్ ప్లాంట్ దేశపోయి ఇంకెక్కడో పెట్టేస్తారు, ఆకాశంలో పెట్టేస్తారు, రష్యాలో పెట్టేస్తారు, ఇంకెక్కడో పెట్టేస్తారు అనుమానాలకు ఉంది. ప్రైవేటీకరణ అయినా స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు. సరే, అది వేరే డిబేట్ అనుకోండి. ప్రైవేట్
ప్రైవేటీకరణ మంచిదా కాదనేది. Okay. నేనేమంటున్నా అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలతో దాని మీద ఒక భావావేశం మనకి ఉంది కాబట్టి మనం సహజంగా ఆందోళన చెందారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఒకసారి మేము ప్రైవేటీకరణ చేస్తామన్నారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ అంతా పెద్ద ఎత్తున గొడవలు, అన్ని రాజకీయ పార్టీలు, మా పార్టీ నాయకత్వం కూడా, రాష్ట్ర నాయకత్వం కూడా చాలా స్పష్టంగా కేంద్ర పార్టీకి చెప్పింది, ప్రభుత్వానికి చెప్పింది. ఇది ప్రజల యొక్క భావావేశాలకు సంబంధించింది, ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉంది, దాని మీద పునరాలోచన చేయండి అని చెప్పారు. అందువల్ల ఆగింది కూడా. మనందరం కూడా గుర్తుంది, స్టీల్ ప్లాంట్ కుమారస్వామి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు సహాయ శాఖ మంత్రి కూడా నాయకులు శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఉన్నారు. ఆయనతో మాట్లాడాక మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. హలో ఆంజనేయ రెడ్డి గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. ఒకసారి లెనిన్ బాబు గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీనా, ఆయనతో మాట్లాడదాం. లెనిన్ బాబు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ అనేది స్టీల్ ప్లాంట్ కి పునర్వ్యవస్థీకరణలో గొప్పగా ఉపయోగపడుతుంది మేడం. దీన్ని అందరూ కూడా స్వాగతించాలి. అన్ని పార్టీలు, అన్ని యూనియన్లు కూడా దీన్ని స్వాగతించాలి. ఎందుకంటే గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు కూడా ఆ రోజు ఉన్న వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇచ్చి మరి ఆ రోజు కూడా ఈ యొక్క గొప్పగా ఎదిగేటట్టుగా కృషి చేశారు. మరి ఈ రోజు సమస్యలు మళ్ళీ సుడిగుండంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని రక్షించడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఈ ప్యాకేజ్ ప్రకటించడం అనేది మొత్తం కార్మిక వర్గం కూడా ఆశిస్తుంది. రాబోయే కాలంలో కార్మిక వర్గం అంతా కూడా ఒక సుసంపన్నంగా పనిచేసి ఈ ప్లాంట్ ని మరింత పురోగతి జరిగేటట్టుగాను, ఇప్పుడు 7.3 మిలియన్ టన్ను ఉత్పత్తి చేస్తుంది, దీన్ని 10 మిలియన్ ఉత్పత్తి చేసే విధంగా కార్మిక వర్గం అంతా కూడా కృషి చేస్తుందని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. లెనిన్ బాబు గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పారు. మేడం చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. వచ్చి స్టీల్ ప్లాంట్ మినిస్టర్ గారు కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ ప్లాంట్ లో పర్యటన చేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే, ఏ నిర్ణయం తీసుకున్నా స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కోసము, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసము, కార్మికుల ప్రయోజనాల కోసం చేస్తామని కుమారస్వామి గారు చెప్పారు. శ్రీనివాస వర్మ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా. నిన్నటి రోజున కుమారస్వామి గారు చాలా స్పష్టంగా చెప్పారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇది ప్రైవేటీకరణ చేయడం కోసం ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, దాన్ని ఒక ఆరోగ్యకరంగా దాన్ని అభివృద్ధి చేసి అమ్మేస్తారు, దాన్ని ఎక్కువ రేటు కోసం అమ్మడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కొంత దుష్ప్రచారం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా నిన్నటి రోజున ట్వీట్ చేశారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది, దాని అభివృద్ధికి మేము అన్ని విధాలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఒక మంచి విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, పెద్ద ఎత్తున మనకి 11,440 కోట్ల రూపాయలు ఇచ్చారు, అంతకుముందు 1,650 కోట్లు ఇచ్చారు. ఈ డబ్బుని మనకు వచ్చిన తర్వాత మనం అందరం కూడా సక్రమంగా మన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి లేదు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు, అందరూ కూడా స్టీల్ ప్లాంట్ యొక్క బలోపేతం. దాని అర్థం ఏమిటంటే, దాని మేనేజ్మెంట్ ఒక సందేశం, అది మీరు బాధ్యతగా పనిచేయండి, అది అధికారులు కానివ్వండి లేదా స్టీల్ ప్లాంట్ లో ఉండే వర్కర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ ఒక సందేశము, మనం బాధ్యతగా పనిచేయాలా, స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవాలని. కాబట్టి ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వము, కేంద్రంలో రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం చేసిన తర్వాత ఈ రోజు స్టీల్ ప్లాంట్ చాలా మంది ఎందుకు క్యాపిటివ్ మైన్స్ అలాట్ చేయలేదని ప్రశ్న. మరి కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు ఉండింది కదా, రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా 6 సంవత్సరాలు, తర్వాత కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు కేబినెట్ ప్రధానమంత్రిగా ఉన్నారు కదా, అప్పుడెందుకు క్యాపిటివ్ మైన్స్ కేటాయించలేదు? ఇప్పుడే గుర్తొచ్చింది క్యాపిటివ్ మైనట్స్, అప్పుడెందుకు ప్రశ్నించలేదు ఈ రోజు మాట్లాడే వాళ్ళంతా? కాబట్టి అనేక కారణాలు ఉంటాయి, క్యాపిటివ్ మైన్స్ ఎందుకు కేటాయించలేదు, కారణాలు ఏమిటి, ఇవన్నీ కూడా అనేక కారణాలు ఉంటాయి. ఇవన్నీ చాలా చర్చనీయాంశాలు, మనం సుదీర్ఘంగా చర్చించుకోవచ్చు. కానీ ఈ రోజు మనం ఆహ్వానించాలా,
అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన దుష్ప్రచారం ఏదైతే ఉందో, అనుమానాలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటీకరణ జరుగుతుందని కొంతమంది బాకా చేస్తూ వచ్చారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పడింది. ఈ రోజు స్టీల్ ప్లాంట్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా ఇస్తారు. ఈ రోజు 25,000-26,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ ఉంది. దాన్ని ఏ విధంగా ఇంకా స్టీల్ ప్లాంట్ ని విస్తరణ చేయడం ఎట్లా? ఈ రోజు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. ఇంకా ఎక్కువ పెట్టే అవకాశం ఉంటుందా? అదే సమయంలో ప్రైవేట్ సెక్టార్ లో ఉండే స్టీల్ ప్లాంట్ తోటి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది పబ్లిక్ సెక్టర్ యూనిట్ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అది ఏ విధంగా పోటీ పడాలా? మనందరం కూడా తెలుసు విశాఖపట్నం నుంచి వస్తే స్టీల్ చాలా క్వాలిటీగా ఉంటుందని, మిగతా స్టీల్ కంటే కొంత రేట్ ఎక్కువగా ఉంటుందని. కాబట్టి దాన్ని ఇంకా ఏ విధంగా ఎక్కువ క్వాలిటీ పెంచాలా? ప్రజలు పెద్ద ఎత్తున విశాఖ స్టీలే మాకు కావాలని కోరుకునే విధంగా స్టీల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రఫీ గారు మీ వాయిస్ తీసుకుంటా. ఆల్రెడీ అంటే స్టీల్ ప్లాంట్ కు సంబంధించినటువంటి అధికారులు సిఎస్ వచ్చి కలిశారు. ఒక 4 నెలల నుంచి జీతాలు లేవు, పెన్షన్స్ లేవు. అదేవిధంగా అమరావతికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మీరు నిర్మాణాలు చేపట్టబోతున్నారు, ఈ డెవలప్మెంట్ అన్నింటిలో కూడా విశాఖ ఉక్కుకు హై ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పేసి అసలు రిక్విజిషన్ కూడా పెట్టినట్టున్నారు. దానిపైన మీ వర్షన్ వెల్కమ్ బ్యాక్. రఫీ గారు చెప్పండి. రఫీ గారు ఆల్రెడీ అంటే స్టీల్ ప్లాంట్ అధికారులు సిఎస్ ను కలిసి 4 నెలలుగా జీతాలు లేవు, వితంతుల పెన్షన్స్ లేవు, దాంతోపాటు ఇది అవ్వాలి అని అంటే దానికి తగ్గ వ్యాపారం ఉంటేనే జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే. సో అమరావతికి సంబంధించి నిర్మాణాలలో కావచ్చు, ఈ డెవలప్మెంట్లో ఖచ్చితంగా విశాఖ ఉక్కుకు హై ప్రయారిటీ ఇవ్వండి అన్నటువంటి రిక్వెస్ట్ పెట్టారు. అదే వాళ్ళకి అప్పటికీ తెలియదు ఈ 11,500 కోట్లు వస్తున్న సంగతి. ఆ డబ్బులు కనుక స్టీల్ ప్లాంట్ అకౌంట్ లోకి వచ్చేస్తే ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. అది పెద్ద సమస్య కాదు. ఈ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సినటువంటి జీతాలు కానీ, లేదా వాళ్ళకి అరియర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ షేక్ కానీ కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఒక పథకం పెట్టింది, స్వచ్ఛంద పదవి విరమణ. అంటే అందరికీ కాదు, కొంత ఏజ్ లిమిట్, దానికి కొంత సర్వీస్ లిమిట్ ఉంటది. వాళ్ళది ఇప్పటికీ కొనసాగుతుంది. రైల్వేలో కానీ అనేక డిపార్ట్మెంట్ లో కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీలకి అది బాగా ఎంప్లాయీస్ దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఫర్నిష్లు 2 నడుస్తున్నాయి, 3వది కూడా నడవాలంటే దానికి కావలసినటువంటి డబ్బు కావాలా, క్యాప్టివ్ మైన్స్ కావాలా. అది ఇప్పుడు ఉన్నటువంటి ఫర్నిష్ పాతే అని జపాన్ నుండి కొత్తగా తీసుకొచ్చి పెడితే అవి బాగా ఉత్పత్తి చేయటం కానీ వేగంగా చేస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా అలాంటి ఫర్నిష్ ని తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నట్టు నేను చదివాను. నాకైతే తెలియదు. ఏదైనప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ కాదు. నేను ఇందాక చెప్పినటువంటి ఆ 2 సమస్యలు, క్యాప్టివ్ మైనింగ్, ఐరన్ ఓర్ సమస్య, తర్వాత రైల్వే వేగంగా తొందరగా తక్కువ ధరతో ఇచ్చేటువంటి 2 విషయాలు కూడా మేము 1 by 1 సాధిస్తాం. మీరు చూడండి, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి నినాదం ఉంది కదా. దాంతో అమరావతి రైతులు పోరాటం చేశారు కదా, అమరావతిని వాళ్ళ టెండర్స్ పిలిచారు కదా, వాళ్ళకి ఇచ్చినటువంటి 600 కోట్ల రూపాయలు 150 కోట్లు రిలీజ్ చేశారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మంత్లీ ఇవ్వాల్సినటువంటి ఇది వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అమరావతి రైతులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ప్లాట్లు కూడా వాళ్ళకి కేటాయిస్తారు, నిర్మాణాలు వేగంగా జరుగుతాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కూడా, కార్మికులు, ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అక్కడ ధర్నా చేస్తున్నారు, ఉద్యమం చేస్తా ఉన్నారు. వాళ్ళ సమస్య కూడా అతి త్వరలో ఈ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం కానీ, రైల్వే వ్యాగన్స్ కేటాయించడం కానీ, ఇంకా ఇంకో 8,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఇవన్నీ జరిగితే స్టీల్ ప్లాంట్ గాడిలో పడిపోతుంది. వాళ్ళు కూడా ఉద్యమం ఆపేస్తారు. కాబట్టి ఆ స్లోగన్ ఎప్పుడూ నిజం అవుతుంది, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప అని. ఇక్కడ నేనేమంటానంటే ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, 1,200 కోట్ల రూపాయలు పోలవరానికి వచ్చినాయి. ఇవాళ జర్మనీ కంపెనీతో కలిసి ఈ రిటైనింగ్ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు ఇవాళ భూమి పూజ జరుగుతా ఉంది.
అంటే ఎందుకు 7 నెలలు వస్తుంది Okay. మనం చూస్తా ఉన్నాం. ఈ సమస్య కూడా ఇంకొక కొద్ది రోజుల్లో పరిష్కారం అయిపోతుంది. రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడతా ఉంది. ఓకే. స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఉన్నారు సోమన్న గారు. సోమన్న గారు చెప్పండి సార్. సోమన్న గారు వినిపిస్తోందా నా వాయిస్ మీకు? సారీ, చెప్పండి సార్. కానీ మీ వాయిస్ నాకు వినిపించట్లేదే. సోమన్న గారు చెప్పండి వినిపిస్తుంది. నాకు కొద్దిగా వినిపిస్తుంది. నాకు కూడా కొంచెం చిన్నగా వినిపిస్తోంది. మేబీ కాల్ డ్రాప్ కూడా అయినట్టుంది. ఓకే, బాజీ గారు కన్క్లూడ్ చేయండి. రఫీ గారు కన్క్లూడ్ చేయండి. ఒక్క నిమిషం బాజీ. ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ కూడా ఇలాగే మాట్లాడారు. మరి మన ప్రధానమంత్రి గారు వచ్చి దానికి భూమి పూజ చేశారు, డబ్బులు కేటాయించారు, టెండర్స్ పిలిచారు, అన్ని కూడా జరుగుతున్నాయి. ఏంటంటే 7 నెలల్లో జరగాలని చెప్పి కోరుకోవటం అనేది అది అతిశయోక్తి, అది అత్యాస. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి టైం ఉంది. మీరు చూడండి, 2.5 సంవత్సరాలకే సూపర్ 6 అమలు జరుపుతాం, ఇచ్చిన హామీలు అమలు జరుపుతాం. మొన్న పండక్కి 6,700 కోట్ల రూపాయలు వివిధ వర్గాలకి డబ్బులు వేసింది ఈ ప్రభుత్వం. బాకీలు ఉండి ఇవ్వాల్సినవి ఉండి రోడ్లు 80% రోడ్లు కంప్లీట్ చేసి చక్కటి వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. ప్రభుత్వాన్ని స్వాగతించారు ప్రజలు. విమర్శించడానికి విమర్శించడానికి ఏమీ లేక ఇందులో ఏమన్నా జరుగుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనేది మీ అభిప్రాయం. ఓకే, బాజీ గారు. చెప్పండి మేడం. బాజీ గారు, ఇప్పుడు అంటే ఒక్కొక్కటి అన్ని ఎట్ ఎ టైం ఇవ్వడం కుదరదు. కానీ అంటే పూర్తి స్థాయిలో ఇక ప్రైవేటీకరణ రద్దు అసలు కుదరదని చెప్పకపోయినా కూడా ఆల్మోస్ట్ ప్రైవేటీకరణ అయితే ఉండదు, లాభాల్లోకి తీసుకెళ్లడం కోసమే, అందుకోసమే ఈ ప్యాకేజ్లు కావచ్చు, మున్ముందు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సొంత గనులు కావచ్చు, వ్యాగన్ అలాట్మెంట్ కావచ్చు, రైల్వే వ్యాగన్ అలాట్మెంట్ కావచ్చు, ఇవన్నీ నెమ్మదిగా జరుగుతాయి, లాభాల్లోకి తీసుకురావడానికి ఆ ప్రయత్నాలు చేస్తాం, ఇది మొదటి అడుగు అని చెప్పేసి అంటున్నారు. బట్ దీన్ని కూడా కుదరదు అన్నటువంటి విధంగానే విమర్శలు చేయడం తగదు అని చెప్పేసి వాళ్ళ వర్ష. ఇప్పుడు ప్రైవేటీకరణ ఉండదు అని అంత డంకాపదంగా వీళ్ళు చెప్తున్నప్పుడు అదే ప్రకటన చేయమని అంటున్నాం మేము కానీ కార్మికులు కానీ అడుగుతుంది ఏంటంటే అదే స్పష్టం చేయండి. గుద్దులాటలాగా ముసుగులో పెట్టు ఎందుకు మాట్లాడాలి? ప్రైవేటీకరణ ఉండదు, దీన్నే లాభాల బాటలో తీసుకెళ్తాం అని ప్రకటించండి. అట్లాగే ఇప్పటికే స్టార్ట్ కాని వాటికి ఐరన్ ఓవర్లు ఇస్తూ ఎప్పటి నుంచో ఇది కాయలా దశకి తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్న దీనికి ఎందుకు ఐరన్ ఓవర్స్ కేటాయించరు? అది కూడా చెప్పమనండి. ఇప్పుడు ఏదో దశల వారీగా చేయడానికి కాదు, కడుపు నిండా పెట్టాలి అన్నం, అంతేగాని ఏదో కొంచెం పలహారం పెట్టేసి చేసేసాం అంటే ఎట్లా వరకు ఎంతో సమంజసం అంటది. ఇప్పుడు రాజగారెడ్డి గారు మాట్లాడారు 10 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ ఉంది కదా, అప్పుడు కూడా నష్టాలతోనే ఉంది కదా, ఎందుకు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2014 వరకు లాభాల బాటలో ఉంది. మీరు ఎవరినైనా కానీ అడగండి, అకౌంట్స్ తీయండి, అట్లాగే కార్మిక సంఘాల నేతలను కూడా అడగండి, చెప్తారు. అలాగే మొన్న మధ్య వరకు కూడా లాభాల్లోనే ఉంది. ఎటొచ్చి ఈ 10 ఏళ్లలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఆలనా పాలనా పట్టించుకోకపోవటం, దానికి సరైన ఫండింగ్ చేయకపోవటం, ముడి సరుకు కావలసిన గనులు కేటాయించలేకపోవటం ఇచ్చేది అనేక కారణాల చేత అది నెగ్లెక్ట్ చేయబడింది. గతంలో లాభాల్లో ఉంది. అసలు విశాఖ స్టీల్ ప్లాంటే కొత్త ప్లాంట్. అది దేశంలో ఉన్న 15 స్టీల్ ప్లాంట్లు అన్నింటిలో కంటే కూడా అత్యాధునిక మెషినరీ ఎక్విప్మెంట్ ఉన్న 25,000 ఎకరాల భూములున్న ఇది స్టీల్ ప్లాంట్. కాబట్టి ఇది నష్టాల్లో ఉంది ఇంతకు ముందే అని దీన్ని ఏంటంటే ఓ పిచ్చి కుక్కని పిచ్చెక్కిందని చెప్పి చంపేసే ప్రయత్నంలో భాగమే ఇది కుట్ర. లాభాల్లోనే ఉండింది, నష్టాలు ఈ మధ్య కాలం నుంచి స్టార్ట్ అయింది. వీళ్ళ అధికారంలోనే వచ్చిన తర్వాత కాంగ్రెస్ హయాంలో లాభాల్లోనే ఉంది. ఇది కావాలంటే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆయన మన ఆంజనేయ రెడ్డి గారు చెప్తారు కాంగ్రెస్ హయాంలోనే అన్ని చేశారు, అన్ని ప్రైవేటైజేషన్ అయిందని. ఒక్కసారి చరిత్ర గాని రికార్డు గాని చూసుకోమనండి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలు ప్రైవేటీకరణ చేయటంలో వీళ్ళు మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. అసలు వీళ్ళు లక్ష్యమే ఏవో కొన్ని సంస్థల్ని నిర్వహణ సాధ్యం కాని రీతిలో ఉన్న వాటిని ప్రైవేటీకరణ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్ప వీళ్ళు అలా కాదు. టోటల్ గా
పబ్లిక్ సెక్టార్ లో ఉన్న వాటన్నిటికీ పెట్టుబడులు ఉపసంహరిస్తున్నామని నిర్మలా సీతారామన్ మే 16వ తేదీన 2020 ప్రకటన చేశారు. అలాగే మీరు చూడండి, నేను లిస్ట్ చెప్తాను. ఎయిర్ ఇండియా ఎవరి హయాంలో ప్రైవేటీకరణ చేశారండి? అట్లాగే యాక్సిస్ బ్యాంక్ 2007లో, అట్లాగే భారత్ అల్యూమినియం 2000లో, అట్లాగే సిఎంసి లిమిటెడ్, లగాన్ ఇంజనీరింగ్, హిందుస్థాన్ జింక్, హెచ్టిఎల్ లిమిటెడ్, మారుతి ఉద్యోగ్, అట్లాగే నీలాచల్ ఇస్పాత్ నిగమ్, పరదీప్ ఫాస్ఫేట్, ఇలా చూసుకుంటూ పోతే అనేక సంస్థలు, అనేక పబ్లిక్ సెక్టార్ లో ఉన్న ఇవన్నీ కూడా, అలా రైల్వేస్ కూడా ఆఖరికి వీళ్ళు ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డారు కదండి వీళ్ళు. అట్లాగే ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇవాళ పోర్ట్స్ కూడా అదానీ అంబానీలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, చూస్తున్నాం కదా మనం. ప్రైవేటీకరణ ఏదో కొన్ని సంస్థలు నిర్వహణ సాధ్యం కానీ చేస్తారండి. కొన్ని ముఖ్యమైన పబ్లిక్ సెక్టార్ లోవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడాలా. దానికి కావాల్సిన ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో లోటుపాట్లు సరిదిద్దుకొని లాభాల బాటను నడిపించడం ప్రయత్నం చేయాలి. అంతేగాని ప్రతిదీ కూడా వీళ్ళు ప్రైవేటీకరణ బాట పట్టారు కాబట్టి ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ మీద ఆపాదించడం అనేది తప్పు అని నేను ఖండిస్తా ఉన్నాను. అట్లాగే ఒక నిమిషం అండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి దేశంలో ఏ ప్లాంట్ కి లేని సదుపాయాలు ఉండే, ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, సీవే కానివ్వండి, అట్లాగే రైల్వే జంక్షన్ కానివ్వండి, అన్ని ఆ సదుపాయాలు ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ విశాఖ ప్లాంట్. కాబట్టి దీన్ని ఏంటంటే చేస్తే సెయిల్ లో విలీనం చేయమనండి. ఎందుకంటే సెయిల్ కి 100 సంవత్సరాలకు కావాల్సిన ఐరన్ ఓర్ గనులు ఉన్నాయి సొంతంగా. దాంట్లో కార్మిక సంఘాలు ఏనాడు నుంచి అడుగుతున్నాయి, దాంట్లో విలీనం చేయమనండి. హాయిగా చక్కగా ఉంటుంది, వాళ్ళు సేఫ్ గా ఉంటారు, చక్కగా లాభాల్లో తీసుకెళ్లొచ్చు. అట్లా ఇందాక రజీ గారు ఫర్నేస్ బ్లాస్టింగ్ యూనిట్స్ గురించి చెప్తున్నారు. బ్లాస్టింగ్ యూనిట్స్ ని కూడా రీప్లేస్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్న ఒక ఆలోచన, ఒక 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 కుట్రపూరితమైన ఆలోచన చేస్తున్నారు. యాక్చువల్ గా అది అవసరం లేదు. మోడర్నైజ్డ్ బ్లాస్టింగ్ యూనిట్స్ అవి చక్కగా వాడుకోవచ్చు. అవి ఇది కూడా మీరు కావాలంటే కార్మిక సంఘాలు క్లారిఫై చేసుకోండి. కాబట్టి ఇదేంటంటే ఏం చెప్తున్నామంటే, పార్టీలు ఏమైనా కానీ, ఎవరు ఏ పార్టీలో ఉన్నా కానీ, మన ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మంది ప్రాణత్యాగాలతోటి సాధించుకున్నది. దీన్ని ఈ రాష్ట్రానికి తలమానికంగానే నిలబెట్టాల్సిన బాధ్యత అన్ని పార్టీలకు ఉంది. ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడండి. మేడం, ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం కాదండి. గోబెల్స్ అబద్ధాలాగా ప్రచారం చేస్తుంటే నిజం కాదు. మీరు డిబేట్ పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు మద్దతు ఇచ్చిందో నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఈ రోజు లైవ్ లోకి వచ్చి తప్పుడు ప్రచారము, అబద్ధాలు చెప్తుంటే ఆయన చెప్పారు 2007 మీరు చేశారు. ఎంత తప్పుడు ప్రచారం, అబద్ధాలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. SBI చరిత్రలో 2023, 2024, 25 ఆర్థిక సంవత్సరంలో 1,63,000 కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదాయం చూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాసి, ఫోన్ చేసి అందరికి కూడా లోన్లు ఇప్పించి ఎగ్గొట్టే విదేశాలకు వెళ్ళిపోయారు. ఇంత తప్పు. LIC ఈ రోజు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. LIC స్టాక్స్ పెద్ద ఎత్తున పైకి వెళ్ళాయి. కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మెంటల్ బ్యాలెన్స్ కూడా కోల్పోయారు మేడం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. మీరు ఒక రోజు పెట్టండి చర్చ, నేను వస్తాను. స్టీల్ ప్లాంట్ ఏర్పడిన తర్వాత ఏమేం జరిగింది, తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్తూ పోతే ప్రజలు వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. భవిష్యత్తులో కూడా పెట్టారు. ఇప్పుడు ఇది కష్టాల నుంచి నష్టాల నుంచి గట్టెక్కాలి అని అంటే ఒకటి సెయిల్లో విలీనం చేయడము, సొంత గనులకు సంబంధించి అడుగుతున్నారు, రైల్వే వ్యాగన్ అలాట్మెంట్ గురించి అడుగుతున్నారు. సో ఇవి గనక ఈ దిశగా అడుగులు పడితే ఆ ప్రాబ్లం ఉండదు అని చెబుతున్నారు. ముఖ్యంగా సొంత గనుల గురించి అన్నప్పుడు ఇప్పుడు అనకాపల్లి మిట్టల్ స్టీల్ కూడా మైన్స్ కేటాయిస్తున్నారు. అది కూడా ఇక్కడ ఇబ్బందికరమైన విషయమే కదా అనేది. దీనికి ఒక లైన్ లో చెప్పండి, మీరే కన్క్లూడ్ చేయండి ఆంజనేయ రెడ్డి గారు. ఇలా మేడము, నేను ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందడం కోసము, రాష్ట్ర ప్రయోజనాలు, స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు కాపాడడం కోసము ఏ విధమైన చర్యలు అవసరమో అన్ని చర్యలు
రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము Done. ఇద్దరు కూడా కలిసి కూర్చొని ఒక ఆలోచన చేసి భవిష్యత్తులో బలోపేతం చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటారు. Okay. తప్పుడు ప్రచారం అది, చేసే మొత్తానికి వాళ్ళందరూ కూడా ఎన్డీఏ హయాంలో చెప్తారు. ఖచ్చితంగా తప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రచారాలు కష్టాల నుంచి ఆపండి. నష్టాల నుంచి బయటపడుతుంది, ఆ విధంగా మేము ముందుకెళ్తాము, ప్రైవేటీకరణ అనేది ఉండదు అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు అంటే కార్మికులు కొన్ని డిమాండ్స్ చేస్తున్నారు, సొంత గనుల కేటాయింపు కావచ్చు, సెయిల్లో విలీనం కావచ్చు, వీటికి సంబంధించి ఆ దిశగా ముందుకెళ్లాలి అంటున్నారు. మరోవైపు జీతాల చెల్లింపులకు కూడా వాళ్ళు రిక్వెస్ట్లు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వచ్చినటువంటి బాండ్స్ 10,300 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి బాండ్స్ విముక్తికి కోసం అని చెప్పేసి అలాట్మెంట్ ఉంటుంది అంటున్నారు. అండ్ చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు ఆంజనేయ రెడ్డి గారు, రఫీ గారు, బాజీ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.